నిన్ను రామాయణంలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పాలి, ఓకేనా? రామాయణం ఎవరు రాశారు? వాల్మీకి. రామాయణం ఎక్కడ జరిగింది? అయోధ్యలో జరిగింది. అయోధ్య నగరాన్ని పరిపాలించిన రాజు ఎవరు? దశరథుడు. అయోధ్య నగరం ఏ నదీ తీరాన్ని ఉన్నది? సరియు నది తీరాన ఉన్నది. దేశం పేరు, అయోధ్య నగరం ఉన్న దేశం పేరేంటి? కోసల దేశం. రామాయణంలో ఎన్ని కాండాలు ఉన్నాయి? 7 కాండాలు. వాటి పేర్లు చెప్పు. బాలకాండం, అయోధ్యకాండం, అరణ్యకాండం, కిష్కింధకాండం, సుందరకాండం, యుద్ధకాండం, ఉత్తరకాండం. అయోధ్య నగరాన్ని ఎవరు నిర్మించారు? మనువు. దశరథుడికి ఎంతమంది భార్యలు? 3. వాళ్ళ పేర్లు చెప్పు. కౌసల్య, సుమిత్ర, కైకై. దశరథుడికి ఎంతమంది కొడుకులు? 4. చెప్పు, వాళ్ళ పేర్లు చెప్పు. శ్రీరాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, భరతుడు. రాముడు, లక్ష్మణుడు, భర్త, శత్రుఘ్నుడు వాళ్ళ తల్లిల పేర్లు చెప్పు. శ్రీరాముడు తల్లేమో కౌసల్య, లక్ష్మణుడు తల్లేమో లక్ష్మణుడు, శత్రుఘ్నుడు తల్లేమో సుమిత్ర, భరతుడు తల్లేమో కైకై. ఇప్పుడు రామలక్ష్మణుల భరతులు వాళ్ళ భార్యల పేర్లు చెప్పు. శ్రీరాముడు భార్య ఏమో సీత, లక్ష్మణుడు భార్య ఏమో ఊర్మిళ, శత్రుఘ్నుడి భార్య ఏమో శృతకీర్తి, భరతుడి భార్య ఏమో మాండవి. సీతాదేవికి ఇంకో పేరు ఉంటుంది, ఏంటది? మైథిలి. సీతాదేవి ఏ రాజ్యానికి చెందింది? మిథిలా రాజ్యానికి చెందింది. సీతాదేవి తల్లి తండ్రి పేర్లు చెప్పు. తండ్రి పేరు జనక మహారాజు, తల్లి పేరేమో సునయన. శ్రీరాముడి అక్క పేరు? శాంత. శ్రీరాముడు వనవాసం చేశారు కదా, ఎన్ని సంవత్సరాలు వనవాసం చేశారు? 14 ఏళ్ళు. సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం చేశారు కదా, ఆ అడవి పేరేంటి చెప్పు. దండకారణ్యం. శ్రీరాముడు ఎవరిని సంహరించాడు? రావణాసురుడు. రావణాసురుడు ఎవరు భక్తుడు? శివుడు. రావణాసురుడు తల్లి తండ్రి చెప్పు పేర్లు. తల్లి పేరేమో కైకసి, తండ్రి పేరేమో వీశ్రవ. కొడుకు? ఇంద్రజిత్తు. చెల్లి పేరు? శూర్పణఖ. శూర్పణఖ ముక్కు కోసింది ఎవరు? లక్ష్మణుడు. రామాయణంలో చెప్పబడిన యోజనం ఇప్పటికీ కొలతలతో ఎంత? 12 కిలోమీటర్లు. శ్రీరాముడి అరణ్యవాసం పూర్తయ్యే వరకు భరతుడు సింహాసనంపై ఏం పెట్టి పరిపాలించాడు? శ్రీరాముడు పాదరక్షలు. లక్ష్మణుని బ్రతికించడానికి హనుమంతుడు తీసుకొచ్చిన పర్వతం పేరేమిటి? సంజీవిని పర్వతం. వాలి ఏ పర్వతం పైకి వెళ్తే మరణిస్తాడు? విశ్వముఖ పర్వతం. నిమి కొడుకు ఎవరు? నిధి. శివధనుస్సును ఎవరి సంహారం కోసం ఉపయోగించారు? త్రిపురాసురుడు. హరిధనువు మొదట ఎవరి వద్ద ఉండేది? రిచీకుడు. శ్రీరాముడు పట్టాభిషేకం ఏ మాసంలో జరిగింది? చైత్ర. శ్రీరాముడు ఏ రాజవంశానికి చెందినవాడు? ఇక్ష్వాకుల వంశం. అశ్వమేధ యాగం ఎన్ని రోజులు జరిగింది? 3 రోజులు. దశరథుడు పిల్లల కోసం చేసిన యాగం పేరేమిటి? పుత్రకామేష్టి యాగం. అశ్వమేధ యాగానికి యజ్ఞవేదిక సరయూ నదికి ఏ తీరంలో జరిగింది? ఉత్తర తీరంలో జరిగింది. రామచరితమానస్ రచించింది ఎవరు? తులసీదాస్. మరి భవార్ధ రామాయణాన్ని రచించింది ఎవరు? ఏకనాథుడు. శ్రీరాముడు ఏ మాసంలో జన్మించాడు? చైత్ర. హనుమంతుడు గురువు ఎవరు? సూర్య భగవానుడు. సముద్ర లంఘనంలో
హనుమంతుడిని మింగాలనుకున్న వారెవరు? సురస. రాముడు ఎన్ని సంవత్సరాలు వనవాసం చేశాడు? 14 ఏళ్ళు. దశరథ పుత్రులకు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని పేర్లు పెట్టింది ఎవరు? వశిష్ఠ మహర్ష.